హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ రైల్వే అకాడమీ. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఎవరికైనా మన ఛానల్ యూజ్ అయినట్టయితే, రైల్వే ఆస్పిరెంట్ యూజ్ అయినట్టయితే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మొత్తం మర్చిపోయి అందరూ షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు వెంటనే మనకు ఒక ఆఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి. టెక్నీషియన్ వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందండి. టెక్నీషియన్ వేకెన్సీ ఏదైతే గుడ్ న్యూస్ అయితే మనం మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు అండి. ఇది టెక్నీషియన్ వేకెన్సీ అయితే ఇంక్రీజ్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ సెన్ నెంబర్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 అయితే చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవడం అనేది జరిగింది. ఓకేనా, ఏదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. చూడండి ఎక్సైజ్మెంట్ ఆఫ్ ది వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్కి అయితే చూడండి. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆఫ్ ది పబ్లిష్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ ది టెక్నీషియన్స్ 9,144 వేకెన్సీ అనేది. వేకెన్సీస్ ఫర్ ఓపెన్ లైన్ ఇవనేది ఓపెన్ లైన్ అనేది 18 కేటగిరీస్ ఓపెన్ లైన్ అనేది ఉండడం అనేది ఓన్లీ 9,144 ఓపెన్ లైన్ అయితే 18 కేటగిరీలో ఉండడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వే వర్క్షాప్ వేకెన్సీస్. వర్క్షాప్ అంటే సిఎన్డబ్ల్యూ అన్నిటువంటి వర్క్షాప్ ఉంటాయి కదా, వర్క్షాప్ వేకెన్సీ అనేది 22 కేటగిరీస్ అనేది ఈజ్ నో వేకెన్సీస్ స్టాండర్డ్ ఎస్కేస్డ్ is no vacancies of the standard and excess of the 14,298 అయితే టోటల్ 40 కేటగిరీస్లోనైతే ఇంక్రీజ్ అనేది చేయడం అనేది జరిగింది. టోటల్ ఎంత అండి, 14,298 అయితే ఇంక్రీజ్ అయితే జరిగింది. ఓపెన్ కేటగిరీ ప్లస్ వర్క్షాప్ వేకెన్సీస్ అనమాట, ఓకేనా. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చండి. చూడండి దిస్ ఈజ్ కమ్యూనిటీ. చూడండి, మనకి జోన్ వైజ్గా అయితే అనెక్సల్ B1లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ PWD క్వాలిఫికేషన్స్ అయితే మెడికల్ స్టాండర్డ్స్ కూడా వర్క్షాప్ అయితే ఇవ్వడం జరిగింది, మెడికల్ స్టాండర్డ్తో సహా. అంత కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మళ్ళీ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాండిడేట్ ఆపర్చునిటీ దేర్ ఆప్షన్స్ ఆఫ్ ది ప్రిఫరెన్స్, మళ్ళీ జోన్ చేంజ్ ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదైతే మరీ గుడ్ న్యూస్ అండి. జోన్ చేంజ్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది సెన్ 2/2024 టెక్నీషియన్స్ ఆఫ్ ది రిమైన్ అన్చేంజ్డ్ ఆఫ్ ది అడ్వర్టైజ్ కీపింగ్ విజిట్ ఆఫ్ ది అఫీషియల్ వెబ్సైట్స్లో అయితే అందరూ చూద్దామండి. మనకి జోన్ చేంజ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. చూడండి, ఈరోజు అయితే డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది అనేది ఫేక్ అయితే కొన్ని రియల్ అది, ఓకేనా. చూడండి మనకి వర్క్షాప్ వేకెన్సీస్ అయితే చూసుకుందాం. మనం ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే కదా, ఓన్లీ గ్రేడ్ 3కే అయితే ఇంక్రీజ్ అవ్వడం. చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్, కార్పెంటర్, వర్క్షాప్, ఎలక్ట్రికల్ వర్క్షాప్, గ్రేడ్ ఎలక్ట్రికల్, ఈ విధంగా రకరకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి మెడికల్ వన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. C1 అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐటీ క్వాలిఫికేషన్ కూడా ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. ఐటీ క్వాలిఫికేషన్ నెక్స్ట్ 10+2 ఇవన్నీ ఇంటర్ కూడా ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక మంచి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చూడండి, మన ఐసైట్ ఉన్న వాళ్ళు అయితే మట్టుగా మొన్న అయితే ఏంటంటే A1, B1, B2 అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వర్క్షాప్ వేకెన్సీలోనే C1 అంటే మీకు ఐసైట్ ఉన్న పర్లేదు, కొంచెం కలర్ బ్లైండ్నెస్ ఉన్న పర్లేదు, పక్కా జాబ్ వస్తుంది బాగా చదివినట్లయితే, ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా పోస్టులు అనమాట. 40 కేటగిరీస్, టోటల్ 40 కేటగిరీస్ అయితే ఇచ్చేయడం జరిగింది. చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనమాట. కింద స్క్రోల్ చేస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు జోనల్ వైజ్గా చూసుకున్నట్లయితే అజ్మీర్లో 68 అనేది ఉండడం జరిగింది. టోటల్ అన్నీ కలిపి అజ్మీర్లో 68 టోటల్. మనం టోటల్ అజ్మీర్లో చూసుకున్నట్లయితే 241 అయితే అన్ని కేటగిరీలు కలిపి ఉన్నాయి. నెక్స్ట్ బెంగళూరులో చూసుకున్నట్లయితే టోటల్ 68 అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ మన భోపాల్ డివిజన్ వచ్చేమో 244 అనేది ఉండడం జరిగింది. మన భోపాల్ డివిజన్ వచ్చేమో, ఓకేనా. నెక్స్ట్ మన భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే 56 అనేది ఉండడం జరిగింది, ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే, ఓకేనా. నెక్స్ట్ మన బిలాస్పూర్ మోస్ట్ హై కాంపిటీషన్ బిలాస్పూర్ అయితే ఉండడం జరిగింది కదా, ALP అని టెక్నీషియన్ అని. బిలాస్పూర్లో 410 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది, చాలా వేకెన్సీ అండి ఇది. నెక్స్ట్ మన ఛత్తీస్గఢ్లోని 47 అయితే ఉండడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ మన చెన్నై డివిజన్ చూసుకున్నట్లయితే 346 అయితే అన్నికైతే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది.
ఓకేనా. నెక్స్ట్ గోరఖ్పూర్లో 83 అయితే ఉండడం జరిగింది గోరఖ్పూర్లో. నెక్స్ట్ గువాహతిలో 246, ఇక్కడ కూడా కొంచెం పర్లేదు ఎక్కువ ఉన్నాయండి. 246 దగ్గర అయితే ఉండడం జరిగింది. వర్క్షాప్ వేకెన్సీస్ కూడా మనకి చూడండి, ఇక్కడ బ్లూ కలర్ చూపిస్తాను కదా, ఇక్కడ ఇది వర్క్షాప్ వేకెన్సీ అని, దీన్ని వర్క్షాప్ వేకెన్సీ అని అంటారు. సో నేను చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ వర్క్షాప్ వేకెన్సీ కిందని ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది అనేది. ఓకేనా, అది కూడా మీరు చూడండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి. ఓకేనా. ఓకే, మన సికింద్రాబాద్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం అనేది, తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దాం. ఓకే, మన సికింద్రాబాద్ అయితే చూడండి. సికింద్రాబాద్లో వచ్చేమో నార్మల్ ఓపెన్ లైన్ అయితే 95 ఉన్నాయి. అదే వర్క్షాప్ వేకెన్సీ అయితే 405 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఇదండి మనకి ఈరోజు ఏదైనా అఫీషియల్ అప్డేట్ అయితే. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి, వీడియోని ఒక లైక్ చేసి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.